తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతించకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిసారి ఏపీని అడుక్కోవడం ఏంటన్నారు. మన దగ్గర లక్ష్మీ నరసింహస్వామి లేరా, భద్రాద్రి రాములోరు లేరా అని అన్నారు. టీటీడీ తరహాలో వైటీడీ బోర్డు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు సీఎం. ఇక అందాల పోటీలపై కేటీఆర్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం. యాదగిరి గుట్టను యాదాద్రి నువ్వు చేస్తే తెలంగాణ ప్రజల యొక్క ఇష్టదైవం యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి. ఆ పేరును కూడా తెలంగాణకు వదలలే. నాకు చాలామంది యాదగిరి అని మిత్రులు ఉన్నారు. ఆయన యాదాద్రి మారవంగానే నా దగ్గరకు వచ్చి, సార్ మరి ఆ గుట్ట మీద చూసి మా తల్లిదండ్రులు యాదగిరి అని పెట్టారు, అది మారింది, ఇప్పుడు మా పరిస్థితి ఏందని. మీకేం చింతొద్దా, నేను వచ్చినాక మళ్ళీ యాదగిరి గుట్ట చేస్తా అని యాదగిరి గుట్ట చేసిన. వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది. మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేల లెటర్లు అన్నాను. మనం అడుక్కున్నాం ఎందుకు? భద్రాచలంలో రాములవారు లేరా, లక్ష్మీ నరసింహస్వామి లేడా, లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా మనకు? మనం మన వాటిని అభివృద్ధి చేసుకోలేదు కాబట్టి, ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఈరోజు మనం ఇతరుల వైపు చూస్తున్నాం. అద్భుతమైన శిలా సంపద ఉన్నది, అద్భుతమైన దేవాలయాలు ఉన్నది, అద్భుతమైన సంస్కృతి ఉన్నది తెలంగాణ ప్రాంతానికి. అందుకే ఈరోజు మనం ఎండోమెంట్స్ పాలసీ తీసుకొచ్చి టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈరోజు వీటన్నిటిని అభివృద్ధి చేయాలని మనం ఒక పాలసీ తీసుకొచ్చినాం ఆల్రెడీ. అందుకే వైటీడీని ఈరోజు మనం పెట్టుకుని తొందరలోనే బోర్డు వేసుకుంటాం. అద్భుతంగా మనం మన దగ్గర ఉన్న పరిశ్రమలను కానీ దేవాలయాలను కానీ ఇక్కడ ఏమేం కావాలో అవన్నీ చేసుకుందాము. మనందరికీ సిలికాన్ వ్యాలీనే ఈరోజు మనం డ్రైవ్ చేయగలిగినాం. మిస్ యూనివర్స్ హైదరాబాద్లో ఎట్లా కండక్ట్ చేస్తారని. ఏంద్రా నాయన నీ బాధ, నీ దుఃఖమేంది? ఏంది అసలు ఆయన ఆవేదన ఏందో, బాధ ఏందో, దుఃఖం ఏందో నాకు అర్థం కాలే. ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి ఇది. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి 25-26 రోజులు ఉండబోతారు. మే 7th నుంచి మే 31st వరకు ప్రపంచ దేశాలన్నీ మన నగరంలో, మన ప్రాంతంలో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వరంగల్ 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప గుడి కావచ్చు, పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక క్షేత్రాలన్నిటి దగ్గర ఈ ప్రపంచ అందగత్తెలు ముందర అక్కడికి వచ్చి అక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఎంత గొప్ప అవకాశము! 72సారి ఇప్పుడు నిర్వహించేది. 72 సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్వహించాడు. 70 సార్లు ఇతర దేశాలలోనే జరిగింది. 72వసారి మన తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. 3000 ఛానల్స్ ప్రపంచం నుంచి మన దగ్గర నెల రోజులు ఉండబోతున్నారు. 3000 ఛానల్స్ అండ్ పేపర్స్ హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. గ్లోబ్లో హైదరాబాద్ ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది. అసలు ఇంత మంచి సందర్భం వస్తే నువ్వు అభినందించకపో, నీ బాధ దుఃఖం రోజు మాట్లాడుతుండు. దానికి ఎట్లా ఖర్చు పెడితే దీనికి ఎట్లా ఖర్చు. మేము దుబారా చెయ్యము. మేము 5-10 కోట్లు 20 కోట్లు ఒకవేళ దీంట్లో ఖర్చు పెడితే ప్రపంచ దేశాల నుంచి వేలాది లక్షలాది మంది ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్లో 100 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది.